ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి మారతారు అంటే ముఖ్యమంత్రి నుంచి తొలగిస్తారు అని అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు అయితేనేమి బీజేపీ నాయకులు అయితేనేమి ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీరు ఎట్లా చూస్తారు ఈ మాటలను కానీ, ఈ ఆరోపణలు కానీ, ఈ విమర్శలు కానీ? ఎన్ని రోజులు మెదడు వాళ్ళకు మోకాల్లో ఉందనుకున్నాం, ఇప్పుడు అది అరికాళ్ళలో కూడా లేదని తెలిసిపోయింది. కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట. కాబట్టి మీరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులేం పగటి కళలు కనకండి. కాబట్టి ఈసారే కాదు, వచ్చేసారి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాబట్టి మీ పగటి కళలు నిజం కావు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతిపక్షంగానన్నా మీ పని కరెక్ట్గా చేయమని చెప్పి వాళ్ళకు హితవు చెప్తున్నా. ఇదంతా కూడా ఒక ప్రచారంలో భాగం. బీజేపీ ఎత్తుగడ అట్లా ఉంటుంది. అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అది నిజమైంది అనుకుంటారు. కానీ అబద్ధాలు ఎప్పుడు నిజాలు కావు. నిజాలే నిజాలుగా ఉంటాయి. ఇప్పుడు నిజాన్ని నమ్మండి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు, బాధపడకండి. అంటే సార్, ఒకవైపు భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో అందాల పోటీలు నిర్వహించడం కరెక్టేనా? అంటే అందాల పోటీలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు, కానీ ఒకవైపు వర్షాల బారిన పడి రైతుల అన్నదాతల కన్నీళ్లు కనపడట్లేదా సీఎంకి అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. దీనిని ఎట్లా చూస్తారు సార్? మీకు ఇన్ని సమస్యలలో అందాల పోటీలు ఎందుకు గుర్తొస్తున్నాయి దరిద్రులారా? వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? రైతులకు సంబంధించో రైతు కొనుగోళ్లకు సంబంధించో ఇవన్నీ ఎందుకు గుర్తు రావట్లే? మీకు అందాల పోటీల వైపే చూస్తున్నారంటే మీరు అటువైపే గుంజుతున్నట్టుందిగా. ఎవరు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు? ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వచ్చిన డెలిగేట్స్కు మనం గెస్ట్ ఆఫ్ హానర్గా చూడాలి. కాబట్టి వాళ్ళకు విందిచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఈవెంట్స్ వాళ్ళకి జరుగుతున్నాయి. తెలంగాణ అస్తిత్వము ప్రపంచవ్యాప్తంగా వినపడ్డది. ఇప్పుడు జే జే హే తెలంగాణ అనే ఒక తెలంగాణ యాంథమ్ ప్రపంచ దేశాల్లో 194 దేశాల్లో ఇలా వినపడ్డదంటే మన ఖ్యాతి పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? ఈరోజు వాళ్ళు కూడా మీరు ట్రెడిషనల్ అందాల పోటీల నుంచి ఏ విధంగా వాళ్ళు సంస్కృతిని, కల్చర్ను, ట్రెడిషన్స్ను, కన్వెన్షన్స్ను ప్రచారం చేస్తారో చూడండి. నిన్న చార్మినార్ ఒరిజినల్ సిటీ అంటే మీన్స్ ఓల్డ్ సిటీ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చెప్తుంది. రామప్పకు పోతుంది. అది హెరిటేజ్ బిల్డింగ్, అది హెరిటేజ్ టెంపుల్, అది హిందూ టెంపుల్. అది రామప్ప యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. తెలంగాణలో ఉండే బహుముఖంగా ఉండే ప్రతి అంశాన్ని ఇలా ప్రపంచానికి తెలిపించే ప్రక్రియ కూడా దాంట్లో ఉన్నది. ఈ మొద్దు సన్నాసిగాళ్ళకి అది అర్థం కాదు ఎట్లా మారిపోయినాయి అనేది. కానీ వీళ్ళకు నేనేమంటున్నా అంటే ప్రజా సమస్యలు వదిలేసి అందాల పోటీల మీద మీరెందుకు పడుతున్నారు?